శ్రీహాసిని అమ్మవారి గురించి ఎంత చెప్పుకున్నా ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. అమ్మ గురించి మనం మాట్లాడాలంటే మన శక్తి సామర్థ్యాలు సరిపోవు. ఈ గృహంలో నిత్యము కూడా ఏదో ఒక రకమైన దేవత విధానంగా పూజా పునస్కారాలు హోమాది కార్యక్రమాలు నిత్యం జరుగుతున్న ప్రదేశంలో ఒకానొక సందర్భంలో ప్రతి నవరాత్రులకి అమ్మవారు ఇక్కడికి వచ్చి నవరాత్రులు పూజలు అందుకొని తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ అలా కాదు, ఈ గృహంలో నిత్యము నేను ఉండాలి, ఇక్కడ పూజలు అందుకోవాలని ఆవిడ సంకల్పం చేసుకున్నంత మాత్రాన్నే ఇక్కడ అమ్మవారు ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఇది ఏ విధంగానూ కూడా భక్తులందరికీ కూడా శుభప్రదము, మంగళప్రదము. ఈ శ్రీహాసిని అమ్మవారి నామం కూడా ఆవిడని చూస్తేనే మనకి విశేషమైన ఆనందం కలుగుతుంది. అటువంటి చల్లని అద్భుతమైన దర్శనం అమ్మవారిది. ఆ దర్శన భాగ్యం కలగడం మనం అందరి యొక్క పూర్వజన్మ సుకృతం. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో ఇక్కడ ఈ దంపతులు ఇద్దరు కూడా అమ్మవారిని అర్చించడం, ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు అని మన వేదశాస్త్రం చెప్పబడింది. కాబట్టి మీరందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని, ఇది ఏదో ధనాన్ని ఆపేక్షించో లేదంటే మాకు ఏదో విశేషమైన గొప్ప ప్రఖ్యాతులు రావాలనుంచో కాదు చేయడం, అందరూ సుఖంగా ఉండాలని సంకల్పం చేయడం జరుగుతున్నది.